మంత్రి గారికి చిలిపి చేష్టలు ఇంకా పోలేదు అని అంటున్నారు బీజేపీ ఎంపీ అరవింద్ సార్. నా ఉగ్రరూపం చూపిస్తే తట్టుకోలేరు అని ఆయన వార్నింగ్ కూడా జారీ చేశారు. ఈ గొడవ ఏందో చూద్దాం. నమస్తే సార్, ఏంది సార్ విశేషాలు? పసుపు బోర్డు వచ్చినందుకు ఇవాళ 37 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక బోర్డు స్థాపన జరిగింది. మేము లేఖలు రాసినందువల్లే పసుపు బోర్డు వచ్చింది అని అంటున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరు అన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తుమ్మల నాగేశ్వరరావు సార్ అన్నారు కదా. ఎడ్ల బండి పోతా ఉంటుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, దాని మీద తుమ్మల నాగేశ్వరం అన్న ఈగ ఆలిందట. ఎడ్ల బండి పోతా ఉంటే ఈగ వాలిందా? ఎక్కడ వాలింది సార్ ఈగ? ఆ చక్రం తిరుగుతూ ఉంటే అది కూడా గిరగిర తిరుగుతూ ఉంటే నేనే తిప్పుతున్నా ఆ చక్రం అనుకున్నదంట. అంటే మంత్రి గారు మీ దృష్టిలో ఈగ అంతేనా? అంత మాట అన్నారు ఏం సార్? ఈ తుమ్మల నాగేశ్వరరావుకు వయసు మీద పడ్డ చిలిపి చేష్టలు పోలే. చచా, ఆయన అట్టంటోడు కాదు సార్. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండుంటాం. ఆయనకన్నా తెలుసా? పోనీ మీకు తెలుసా? తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు తెలుగుదేశంలో ఉంటివి, నువ్వు కాంగ్రెస్లో ఉంటివి, ఉన్నావు బీఆర్ఎస్లో ఉంటివి, ఎప్పుడు రాయలే లేఖలు, ఇప్పుడే రాస్తావా? బీఆర్ఎస్ అంటే గుర్తుకొచ్చింది. ఆ పార్టీ పరిస్థితి ఏంది సార్? ఊకే బీఆర్ఎస్ అని బేవకూఫ్ల గురించి అడుగుతాయి. ఇవాళ ఏంది సార్, చాలా హుషారుగా ఉన్నారు మీరు. ఊకే ముసలోడేయండి, ఇప్పటికి బుద్ధి రాకపోతే ఆయనకి. ఏదో మాట వరుస అన్నారు లేండి సార్. అంత మాత్రాన మీరు అలా ఎడాపెడా వాయించేస్తే ఎట్టా సార్? వదిలేయండి. ఇంకా వీళ్ళకి ఇంకా నా అగ్రరూపం తెలియదు. అగ్రరూపం కాదు సార్, ఉగ్రరూపం. ఉగ్రరూపం అమ్మో వద్దు సార్, మీ ఉగ్రరూపం చూపిస్తే వాళ్ళు తట్టుకోలేరు. మీ గురించి వాళ్ళకి తెలియకట్టా మాట్లాడుంటారు. శాంతించండి సార్.